జమీందారు కుటుంబంలో అది. ఎందుకంటే 100 ఎకరాల భూస్వామి అయినా వాళ్ళకి యేసుప్రభు అంటే తెలియదు, ఏమీ తెలియదు. వాళ్ళు రాముని పూజ చేశారు, రామాయణం కట్టించి వాటిని పూజ చేస్తున్నారు. ప్రతిరోజు కూడా మరి రామాయణం పట్టణం చేస్తూ ఉండేవారు. మా మామగారు అయితే ఆయన జమీందారు కాబట్టి గిర్జాల జుట్టు, మరి తండ్రి చెవులకి ఏమో బంగారు ఇవి పెద్ద మేసాలు, ఇలాగ చాలా హుందాతనంగా ఉండేవారు. ఆయన మూట కట్టి పెద్ద బొగనిపెట్టి ఉంటుందండి. బొగనిపెట్టి లోపల మళ్ళీ బంగారం వెండి రూపాయలు దాచే పెట్టి ఉంటుంది. దాంట్లో భద్రంగా ఈ మూట దాచారు మరి మా మామగారిని తను చూసుకొని వీళ్ళు ఇష్టం చెలరైపోతున్నాయి. ఆడపిల్లని ఏడిపోయింది, వ్యభిచారం ఏంటి, దొంగతనం ఏంటి, ఒకటి కదా అన్నీ కూడా చేస్తుంటే రోజు కూడా వీళ్ళ మీద రిపోర్ట్లు. ఇప్పుడు మనం గ్లాస్ తీసుకెళ్ళి గ్లాస్తో నీళ్ళు ముంచితే గ్లాసులు వస్తాయి, బిందుతో ముంచితే బిందు నీళ్ళు. అలాగే మనం ఎంత విశ్వాసం కలిగి ఎంత లోతుగా ఆయనలోకి వెళ్తామో అంతగా మనల్ని అంతగా ఆయన దీవిస్తాడు. అందరికీ ప్రైజ్ లాడండి. నేను మీ తమ్ముడు జోషిని. ఈ సమయం ఇచ్చిన దేవునికే వేలాది స్తుతి స్తోత్రములు. అప్పుడు విశాఖపట్నం ఈ బామ్మగారిని కలిసి ఈ బామ్మగారి సాక్ష్యం మీ ముందుకు తేవడానికి నేను ఇంత దూరం వచ్చాను. తప్పకోకుండా మొదటి నుంచి చివరి వరకు సాక్ష్యం పూర్తిగా చూడండి. అలాగే అనేక మందికి ఈ వీడియో షేర్ చేయమని కోరుచున్నాను. చాలామంది ఫోన్ చేసి బ్రదర్ మీ వీడియోస్ మాకు నోటిఫికేషన్ రావట్లేదని చెప్తున్నారు. సబ్స్క్రైబ్ చేయడమే కాదండి, సబ్స్క్రైబ్ చేసిన తర్వాత మరలా చెప్తున్నాను, పక్కన బెల్ ఐకాన్ నొక్కి ఒక గంట సింబల్ ఉంటుంది, అది నొక్కిన తర్వాత పైన ఆల్ అని ఉంటుంది. ఆల్ అని క్లిక్ చేస్తే మీకు ఏ వీడియో పెట్టినా ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. తప్పకోకుండా ఈ వీడియో మొదటి నుంచి చివరి వరకు చూడండి. ఈ సమయం బామ్మగారికి అప్పచెప్తున్నాను. ప్రైజ్ లార్డ్ ప్రేక్షకులందరికీ కూడా ప్రభుపేట మరి సమయం బట్టి దేవుని కొందనాలు చెల్లిస్తున్నాను. ఆయన గొప్ప మహాకృప. నా వయసు ఇప్పుడు 90 సంవత్సరాలు. ఈ 90 సంవత్సరాల వయసులో దేవుడు ఆయుష్ పెంచుతూ ఈ అవకాశం ఇచ్చాడంటే దేవునికే మహిమ కలగాలి. మరి నా కొరకు మరి శ్రమపడి ఎంతో కష్టపడి జోషి గారు కూడా వచ్చి మరి నా టెస్ట్ మంత్ తీసుకోవడానికి ఆయన మరి వచ్చినందుకు కూడా ఆయన కూడా నేను హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. మరి నేను నా సాక్ష్యం చెప్పే ముందు నా బాల్య దశ గురించి చెప్తాను. నేను పుట్టింది తణుకులోని పుట్టాను. మరి నేను పెరిగింది రాజమండ్రి. ఎందుకంటే నా తల్లిగారు ఆవిడ మిషనరీస్ పెంచుకున్న అమ్మాయి కాబట్టి ఆమెకి రాజమండ్రిలో పెద్ద హాస్పిటల్, లేడీ హాస్పిటల్ ఉంది, దాంట్లోనూ ఆవిడ స్టాఫ్ నర్స్గా పనిచేసేవారు. అందువల్ల రాజమండ్రి రావాల్సి వచ్చింది. నేను చిన్నతనం నుంచి కూడా మా అమ్మగారు మరి మిషనరీస్ డిసిప్లిన్గా పెంచి మరి ప్రభు ప్రార్థన అని పాటలు అని నేర్పిస్తూ ఉండేవారు. నేర్పించిన మా బ్యాక్గ్రౌండ్ అంటే లోతరణ మిషన్ అంటే తెలుసు, మీకు అందరూ తెలుసు, అంత లోకమే ఇది. మరి సరి అయిన సత్యం అందులో ఉండదు, భక్తి ఉండదు, ఏదో నామకార్థం ఉండడం. కానీ మరి ఎక్కువ ఫంక్షన్స్, క్రిస్మస్, జనవరి 1 ఇలాంటివి వచ్చినప్పుడు మాత్రం మంచి యాక్టివిటీస్లోనూ పాల్గొంటూ ఉండను. పాటలు పాడడం, డ్రామాలు వేయడం పాల్గొంటూ ఉండను. అందులోనూ మరి నేను చదువుకుంది ఎస్ఎల్సీ వరకు చదువుకున్నాను రాజమండ్రిలో. ట్రైనింగ్ కూడా టీచర్ ట్రైనింగ్ అయ్యాను. మరి అవ్వకముందు నా బాల్యంలో చాలా పెంకితనంగా ఉండేదేనండి. అందరినీ ఏడిపించడం నాకు చాలా సరదాగా ఉండేది, ఇలా చేస్తూ ఉండేదని. కానీ దేవుడి మహాకృపను బట్టి నా జీవితంలో ఆయన ప్రణాళిక ఏమందో కానీ మరి రాజమండ్రి వచ్చిన తర్వాత డాక్టర్ విక్టోరియా అన్న ఆవిడ అక్కడ రావడం జరిగింది. ఆవిడ వచ్చిన తర్వాత రక్షణ గురించి ఎక్కువ చెప్తూ ఉండేవారు. కానీ మరి నాకు తెలియదు. కానీ నేను మామూలుగా మా అమ్మమ్మ కూడా అక్కడే ఉండేవారు కాబట్టి నేను మా అమ్మమ్మ దగ్గరికి వెళ్ళాలంటే డాక్టర్ విక్టోరియా దాటి వెళ్ళాలంటే మరి వాళ్ళు నాకు పిలుస్తారేమో భయానికి నేను పరిగెట్టి పారిపోయేదని. అలా అటు ఇటు తిరుగుతూ ఉండగా వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి ఇష్టపడేదని కాదు. ఎందుకంటే రక్షించబడితే మరి వస్తువులు తీసేయాలి, మరి ఉండకూడదు, తెల్ల బట్టలే కట్టుకోవాలనే అభిప్రాయం మాలో ఉండేది. అందుని బట్టి నాకు మరి అవన్నీ ఇష్టం లేక నేను తప్పించి తిరుగుతూ ఉండగా, నేను తప్పించుకున్నా సరే యోనాలో తప్పించుకుని దేవుడు మాత్రం తప్పించుకోకుండా దేవుడు నన్ను పట్టుకోవడానికి ఆయన ప్రణాళికలు ఉంచారు. కాబట్టి అలాగా మా నాన్నగారు బ్రాహ్మణుడు కాబట్టి మరి నాకు ఏంటంటే అక్కడ వాళ్ళ చుట్టుపక్కల ఉన్న ఆచార్యుల ప్రకారం తులసి మొక్క దగ్గరికి వెళ్ళి అలికేసేసి పూజ చేయడం, తర్వాత స్నానం చేసి తడి బట్ట కట్టుకోవడం, మరి ఎక్కడికి వెళ్ళినా సరే టేపల దగ్గరికి వెళ్ళినా నాకు అదొక అచ్చే ఉండేది. మేము బ్రాహ్మణ్స్ కదా అని
వచ్చి ఉండేది. ఆ దగ్గరికి వెళ్ళి దమాయించి నీళ్లు పట్టుకునేలా చేస్తూ ఉండేదని. తర్వాత నేను చదువుకున్న టైంలో కానంటే ఒక సంగతి జరిగింది. ఏంటంటే మేము పడుకున్నప్పుడు నా పక్క అమ్మాయి కాలు పట్టి పడిపోతే నేను దాచేసాను. నేను దాచేసి మరి ఇవ్వాలి కదా, ఇవ్వలేదు, ఉంచేసాను. అలాగా నా పట్టి పోయిందని ఏడుస్తున్నాను, ఇవ్వలేదు. తనకి ఏడిపించాలని ఉద్దేశం. కానీ అలా తర్వాత మేము వెళ్ళిపోవడం జరిగింది. ఆ పట్టి నా దారి ఉండిపోయింది. ఇవన్నీ కూడా నాకు మరి తెలియదు. వాళ్ళు ఏడిపిస్తున్నాను సంతోషించేదాన్ని, కానీ అవి తప్పులు అవి పాపాలని మనం ఎప్పుడు కూడా గ్రహించలేదు. ఆ తర్వాత నేను రక్షణలోకి వచ్చిన తర్వాత ఈ విషయాలన్నీ కూడా నాకు బయటపరచబడ్డాయి. దేవుడు బయలుపరిచాడు. నువ్వు దేవదోషకురాలు అన్నాడు. నేను ఎవరిని దూషించానే అనుకున్నాను. నువ్వు దొంగవన్నాడు. నేను ఎక్కడ దొంగతనం చేశాను అనుకున్నాను. ఇవన్నీ నాకు రీల్లో చూపిస్తున్నాడు ప్రభు. నాకు చూపిస్తున్నప్పుడు నాకు అవి ఒప్పుకున్నాను. పరిశుద్ధాత్మ ఒప్పుకున్నాను. ఒప్పుకున్న తర్వాత నాలో ఉన్న వేదన బాధ అంతా ఎంతో హృదయం తేలికైపోయింది. అప్పటి నుంచి కూడా మరి ఆవిడ దగ్గరే నాకు మంచి తర్బీదు ఇవ్వబడింది. మంచి పునాది వేయబడింది. ఆ తర్వాత వివాహం చేయడానికి ప్రయత్నాలు జరుగుతుండే వాక్యానుసారంగా మరి విశ్వాసని వివాహం చేసుకోవాలన్న ఆ వాక్య ప్రకారం ప్రార్థనలో పెట్టారు. ప్రార్థన పూర్వకంగా 3 సంవత్సరాలు మా పెళ్లి కొరకు ప్రార్థన చేశారు. ఇది దేవుని చిత్తం అని చెప్పి మా వివాహం 1954లో అయింది. వివాహం అయిన తర్వాత నేను మా అత్తవారింటికి వచ్చిన తర్వాత అక్కడ నాకు ఆ కుటుంబం గురించి తెలిసిన విషయాలు కూడా మీకు చెప్తాను. మరి మా మామగారు పెద్ద జమీందారు కుటుంబంలో అది. ఎందుకంటే 100 ఎకరాల భూస్వామి అయినా వాళ్ళకి దేశప్రభు అంటే తెలియదు, ఏమీ తెలియదు. ఎందుకని ఇంత ఆస్తి ఉంది, ఈ ఆస్తి ఏం చేసుకోవాలి? ముగ్గురు పుట్టి చనిపోయారు, మగపిల్లలు. ఆ తర్వాత సంతానం లేదు. అందువల్ల ఎన్నో నోములు వ్రతాలు మరి తిరగడం దేవాలయాలు లేవు. ఆఖరికి ఒకరు చెప్పారు, రాయగడలో దేవత ఉంది, మినాజుల దేవత. ఆ దేవత దగ్గరికి వెళ్తే మీ సంతానం కలుగుతుంది అని చెప్తే మరి అక్కడ కూడా పరిగెట్టుకెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ మొక్కుకుంటే నా భర్త కడుపులో పడ్డాడని వాళ్ళు ఏం చేశారు, ఆ మినాజుల దేవత పేరు మిన్నారావు అని పేరు పెట్టారు. మా మామగారు మరి అంత బ్యాక్గ్రౌండ్, హిందూ బ్యాక్గ్రౌండు. వాళ్ళు యేసుబాబు అంటే తెలీదు. ఎంతసేపు అంటే వాళ్ళ ఇంటి దేవత మరి అమ్మ తల్లి వాళ్ళు రాముని పూజ చేశారు. రామాయణం కట్టించి వాటిని పూజ చేస్తున్నారు. ప్రతిరోజు కూడా మరి రామాయణం పట్టణం చేస్తూ ఉండేవారు. అందరూ సాయంత్రం కూర్చుని ఆ రామాయణం పట్టణం చేస్తూ ఉండగా వాళ్ళకి వినిపిస్తూ ఉండగా ఇలా వాళ్ళు భక్తి కొనసాగిపోతే మేము ఎంత భక్తిగా ఉన్నాము అనుకుంటున్నారు వాళ్ళు. కానీ ఈ లోపల ఈ ఆ రోజుల్లో నేస్తారు కూడా ఉండేది. మా మామగారికి కొండ ద్వారా ఒక అతను నేస్తుంటాడు. అంత పట్టుదల స్నేహం అనమాట, అంత పవిత్రంగా ఉండేది. మా మామగారు అయితే మరి ఆయన జమీందారు కాబట్టి గిరిజాల జుట్టు, మరి తండ్రి చెవులకి ఏమో బంగారు పోకు, ఇవి పెద్ద మేసాలు, ఇలాగ చాలా హుందాతనంగా ఉండేవారు ఆయన. మరి ఆయన హుందాతనంగా ఉండగా మరి మా అత్తగారు కూడా చాలా సంతోషంగా ఉండేది. మరి ఇలా ఉంటున్న టైంలోనూ మరి ఈ కొండదారిన నేను వేస్తున్నానే, ఆయనేమో యేసుప్రభుని ఎలాగ నమ్ముకొని ఆయన వచ్చి ఈయన దగ్గర చెప్పాడు, మనం నమ్ముకున్న దేవుడు కాదు, నిజమైన దేవుడు ఒకడు ఉన్నాడు, నేను తెలుస్తున్నాను నేస్తాం, ఇదిగో ఈ బైబిల్ పుస్తకం చదువు అని బైబిల్ ఒకటి ఆయనకి ఇచ్చారు. ఇస్తే ఆయన తీసుకు మనకెందుకు, మనకు ముక్కోటి దేవతలు ఉన్నారు కదా, మనం రోజు రామాయణ పారాయణ చేస్తాం, ఇవన్నీ చేస్తాం, ఇంతకంటే ఇంకా భక్తి ఏంటి, నేస్తావు నువ్వు, నీకేం పిచ్చి పట్టిందని ఆయన అనేసి ఈ బైబిల్ ఏం చేశాడు, తీసుకెళ్ళి ఆ ఇంటి దోవల మీద పెట్టేస్తారు. పెట్టేస్తే అలా ఉంది, మరి బూజు పెట్టేస్తుంది, దాని 10 వంకాయ లేదు. మా ఆయనకి మేనమామ ఒక అతను, చిన్నాన్న ఒకరు, 2 ఉన్నారు. వీళ్ళిద్దరు ఈ దురాగతాలకు ఏం మరి అంతులేదు. ఎందుకంటే మరి మా మామగారిని తను చూసుకొని వీళ్ళు ఇష్టాంశం చెలరైపోతున్నాయి. ఆడపిల్లని ఏడిపోయింది, వ్యభిచారం ఏంటి, దొంగతనం ఏంటి, ఒకటి కదా అన్నీ కూడా చేస్తుంటే రోజు కూడా వీళ్ళ మీద రిపోర్ట్లు. అంటే మా అన్ని పెద్ద జమీందారు ఏం చేసినా పర్లేదు అనుకుని వాళ్ళ ఇష్టానుసారం చేస్తూ ఉండేవారు. మరి నాకేం తిరగలేదు అనుకునేవారు. వీళ్ళ తాలూకా ఆగడాలకు అందరూ రిపోర్ట్ చేస్తే వెన్నలాగా చనిపోయేవారు. మా మామగారు ఆయన తిట్టారు, కొట్టారు, గద్దించి చేసి విసుకెత్తిపోయి వదిలేశారు. వాళ్ళని వదిలేసిన తరుణంలోనూ మరి దేవుని యొక్క పరిణాళాలకి ఏమిటో మరి పరిశుద్ధాత్మ నడిపింపారు.
అరే నాకి ఆ దొంగల మీద మా అన్నయ్య ఎప్పుడు పెట్టాడు పుస్తకం మనం చూద్దాం అని వెళ్ళి ఆ పుస్తకం తీశారు. ఎప్పుడు పెట్టిన బైబుల్ని తీశారు. తీసుకొచ్చి కళ్ళంకి వెళ్ళిపోయి ఇద్దరును ఏ కళ్ళంలో వీళ్ళు చేసే పనులు ఆ కళ్ళంకి వెళ్ళిపోయి ఆ బైబిల్ తీసి చదువుతున్నారట. చదువుతున్నప్పుడు యేసు ప్రభు శిలువ మీద మరి వేయబడిన శ్రమలన్నీ కూడా చదువుతున్నప్పుడు వాళ్ళకి తెలియకుండా కంట్లో నీళ్ళు వచ్చేస్తుందట. నీళ్ళు వచ్చేస్తూ ఉండి వాళ్ళు కూడా ఆత్మ బాబోయ్ మన పాపాల కొరకే నేను శ్రమపడ్డాను, మీ కొరకే నేను పడ్డాను, ఆయన శిలువ మీద పడిన మాటలు అవన్నీ కూడా వాళ్ళకి బాగా పనిచేస్తున్నాయి. ఇంత శ్రమ పెట్టినా క్షమించమంటున్నాడు ఈ దేవుడు, ఎంత మంచి దేవుడో మనకు తెలియదు ఇది అనేసి వాళ్ళు పశ్చాత్తాపడి ఆనాటి నుంచి కూడా మరి చెడ్డ పనులన్నీ మానేసి ఇంక యేసు పాటలు పాడడం ఉంటా సమయంలోనూ మా మా అలా అన్నయ్యకి మా ఆయన మా మామగారికి వీళ్ళ మీద డౌట్ వచ్చింది. ఏంటి కొట్టినా తిట్టినా మారినోళ్ళు ఇలా మారిపోయారు ఏట్రా అని కూర్చోబెట్టి అడిగారట. ఏట్రా మీరు ఎంత మారిపోయారు, ఇంత బుద్ధిమంతులు అయిపోయారు, ఏంటి కారణం అంటే అదిగో దోల మీద పెట్టే కదా పుస్తకం తీసుకెళ్ళి చదువు, అది పరిశుద్ధ గ్రంథం అంట, బైబిల్కి దాని మీద రాసి ఉంది, ధూళి పట్టేసింది శుభ్రం తులసం, అది చదువుతుండగా యేసు ప్రభు శిలువ మరణం అన్నీ కూడా ఆయన చెప్పారు. ఇవన్నీ కూడా చెప్తే అయితే ఏం చదువుతున్నా ఆయనకి ప్రేరేపణ వచ్చింది మా మామగారికి. ఆయన చదివాడు. చదివిన తర్వాత ఆయన మారిపోయి ముగ్గురు కలిసి మిషన్ ఫీల్డ్ అనేప్పుడు దొరలో కొంత పొలం వాళ్ళకు ఉండేదన్నమాట. ఆ ఏరియా అంతా వాళ్ళ ఆధీనంలో ఉండేది. దేవుని నమ్ముకునే బిడ్డలకి చూడడానికి వాళ్ళు ప్రోత్సహించడానికి వాళ్ళు బలపరచడానికి దొరలు ఉండేవారు. అలాగా ఈ ఫీల్డ్కి మేత్సం దొరగారని ఒక ఆయన ఉండేవారు అన్నమాట. బొబ్బిల్లో ఉంటారు వాళ్ళు. ఆ దొరగారి దగ్గరికి ముగ్గురు వెళ్ళి బాప్తిసం తీసుకున్నారు. ఆ సంగతి మా అత్తగారు తెలియదు. యేసుక్రీస్తు ప్రభువారు అంటే మీ అత్తగారికి అసలు నచ్చదమ్మా? అస్సలు నచ్చదు. యేసు ప్రభు ఏటి చేయలేదు, ఆ మాలదేవుడు ఏటి వద్దనని ఆవిడ ఎప్పుడు అదే అసహాయం మనసు లోపల పెట్టుకుంది ఎప్పుడు కూడా. అలా ఉండి భవనం తెలియదు ఇళ్ళు బొబ్బిలు లేరని మామూలుగా ఎక్కడికి వెళ్ళి ఆడుకుంటున్నారు. అక్కడ బాప్తీసం తీసుకున్న తర్వాత మామూలుగా బాప్తీసం సంతోషానికి విందు చేస్తారు. విందు చేసి దొరగారు బాప్తీసం తర్వాత జుట్టు తీశారు, గిరిజాల జుట్టు తీశారు, ఈ గుళ్ళు తీశారు, ఈ మీసాలు తీశారు, మామూలు క్రీస్తు పెట్టలాగా ఆయన తయారు చేశారు. కానీ మా అత్తగారు భయపడి మా మామగారు తలపాకు చుట్టేస్తారు. ఇలాగ తెలిసిపోద్ది యేసు ప్రభు నమ్మకం తెలిసిపోద్దని. వీళ్ళకి లేవు కదా మరి, మా తమ్ముడికిను బామ్మకి లేవు మీసాలు గిరిజాలు ఏమి, ఈయనకేమన్నాయి, ఈయన మాత్రం దొరికిపోతాడు. అందుకని తలపాకు చుట్టుకున్నాను అనమాట. తలపాకు చుట్టుకుని బాప్తీసం తీసుకున్న వాళ్ళు వడ్డించమన్నారు దొరకారు. వీళ్ళు ముగ్గురు వడ్డిస్తున్నారు. మరి వీళ్ళు విందు చేసినట్టుగా విందు జరుగుతుంది, వడ్డిస్తున్నారు. వడ్డిస్తున్న టైంలో తలపాకు పడిపోయింది. కింద పడిపోగానే దేవుడు బయలుపెట్టాడు. మరి ఎంతకాలం దాచుకుంటారు, నాకు నమ్మకంగా సాక్షి ఇవ్వడం, పబ్లిక్గా సాక్షి ఇవ్వడని చెప్పడానికి. అలా చెప్పలే కదా, పబ్లిక్ ఇవ్వడానికి దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ తలపాకు పడిపోయి మెత్తగలిసి వెంటనే పంతం లేదు. ఓ నాయనో నా కొంప ముంచేశారు నాయన గోలు పెట్టుకుని వేసి వెళ్ళిపోయింది. అక్కడ నుంచి వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకటే పురాణం రామాయణం గుర్తులు. అంటే మీ అత్తగారికి తెలిసిపోయింది దేవుని నమ్ముకున్నారని. తెలిసిపోయింది. మరి ఇంటికి రానివ్వలే, మరి బయట పెట్టేస్తున్నావు మా మామగారిని. నువ్వు ఇంట్లో రావద్దు, నువ్వు అసలు నా కొంప ముంచావు, నాకు ఇలా చేస్తావు, నా కుటుంబాన్ని చేసాలి, ఇంక ఇష్టం వచ్చిన మరి మామగారు సాధు గొరిపిల్లగా అలా ఉండిపోయారు పాపం. మరి వాక్యాన్ని లోబడాలి కదా, బాప్తీసం ఇస్తున్నారు కాబట్టి మరి బైబిల్ వాక్య ప్రకారం ఉండాలని ఆయన అలా సాధు అయిపోయాడు. ఆయన చేయాలి కానీ మాది చూపించాలి. ప్రభు మరి ఎన్నైనా శ్రమలు పడాలి, హింస పడాలి. ప్రభు నా కొరకు హింసించబడ్డాడు, మరి నేను పడితే ఏంటని ఆయన అలా తగ్గించుకుని అలా ఉండిపోయారు. ఆ ఉండిపోయిన తరుణంలోనూ మరి మా మామగారికి జబ్బు చేసింది. జబ్బు చేస్తే దొరలు వస్తున్నారు, దొరలు వచ్చినా తిట్టేది ఆవిడ. మా ఇంటికి అమ్మ గడప ఎక్కదురా అని తిడతా ఉండేది. అయినా వాళ్ళు మరి దేవుని బిడ్డలు కాబట్టి సహించి వచ్చి ప్రభు కొరకు వస్తూ పోతూ ఉండేవారు. ఆ తర్వాత బాగోలేదంటే ప్రార్థన చేయడానికి వచ్చేవాళ్ళు. ఆ టైంలో మా మామగారు దొరలు చెప్పారు, అయ్యా నేను చచ్చిపోతే నా కుటుంబాన్ని ఇక్కడ ఉంచొద్దు, దయచేసి మీరు తీసుకోండి బొబ్బిలి, ఇక్కడ ఉంచితే మళ్ళీ నా పిల్లలు కూడా మరి వెనకలాగేస్తుంది మా అని ఆయన రిక్వెస్ట్ మీద చనిపోయిన తర్వాత వీళ్ళందరూ కూడా బొబ్బిలి తీసుకెళ్ళిపోయి ఇవి నేను రానేసింది. రానంటే మరి పిల్లలు చదువు మా మామగారు
చదువు అంటే చాలా ఇష్టం అనమాట. అందుకని చదువు విషయం మాత్రం ఏమాత్రానికి చదివించాలి, బాగా చదివించాలి పిల్లలంటే ఆ చదువు నిమిత్తం ఈ పొలాలన్నీ భూములన్నీ కూడా పావులకి ఇచ్చేసి అలా కన్న వరకు అప్పచెప్పేసి బొబ్బులు వెళ్ళిపోయింది. దేవుడు కూడా వెళ్ళిందంటే పేరుకి వెళ్ళింది, అంతేగానే లోపల అంత కక్ష క్రోధము మిషనరీస్ మీద రోజు తిట్టడం వాళ్ళని. వీళ్ళకి ఏదో ఒక ఇల్లు ఇచ్చేది, చిన్న ఇల్లు. మరి ఇక్కడ పెద్ద హోదా ఉండేది, అక్కడెక్కడ మూలపడి ఉండాలి. ఇవన్నీ ఏంటి నాకు ఇదంటే ఇంకా దోషం చేసుకుండాలా, నేను తగ్గించుకోవాల్సిన అవసరం ఏంటి నాకని మా అత్తగారు. కానీ పిల్లలు మాత్రం వాళ్ళు చాలా ఓర్చుకునేలాగా వాళ్ళ నాన్నగారు లాగానే మా మామగారు లాగా దీనిలో ఉండారు. ఇలా చదివిస్తున్న టైంలోనూ మరి ఎడ్యుకేషన్ అయిపోయింది. ఈ విషయం అంతా మీ పెళ్లి జరగకముందు అమ్మగారు? పెళ్లి జరగకముందు ఇదంతా నాకు తర్వాత తెలిసింది అనమాట. మా ఆయనకేమో కాకినాడ రక్షణ ట్రైనింగ్ స్కూల్ ట్రైనింగ్కి పంపించారు. అక్కడ ట్రైనింగ్ అవుతున్నారు. ఆ ట్రైనింగ్ అవుతున్న టైంలోనూ వీళ్ళు మా చిన్న ఆడపడుచు పెద్ద వీళ్ళు చదువుకున్నారు కాకినాడలో. చదువుకుంటున్న టైంలోనూ గుడ్ ఫ్రైడే వచ్చింది. గుడ్ ఫ్రైడే వస్తే ఏంటి గుడ్ ఫ్రైడే ఏంటి అని తెలియదు కదా. ఏంటి గుడ్ ఫ్రైడే ఏంటి? యేసు ప్రభు చనిపోయిన రోజు, సిలువ వేయబడిన రోజు అది. అదేంటి చనిపోతే మంచి శుక్రవారం ఏంటి? మరి యేసు ప్రభు మంచి దేవుడు కదా, ఆయన చనిపోతే మంచి శుక్రవారం చేసుకున్నారు ఏంటని మరి వీళ్ళకి డౌట్ వచ్చి అక్కడ లార్న్ గారు అప్పుడు వీళ్ళు ఏంటంటే స్థానికంగా మంచి భక్తులు మంచి సేవకుడు లార్న్ గారు ఉన్నారని తెలుసుకుని ఆయన దగ్గరికి వెళ్ళారన్నమాట. ఆయన వేస్తే మీరు ప్రార్థన చేయండి, బైబిల్ చదువుకుని దేవుడు మీకు రివీల్ చేస్తారని లార్న్ గారు చెప్పారు. చెప్పిన తర్వాత మా ఆయన వచ్చి ప్రార్థన చేసుకుంటున్నారట. ఏంటి యేసు ప్రభు మరి నువ్వు చనిపోతే మంచి శుక్రవారం ఎలాగైందంటే ప్రభు ఆ సేవలన్నీ కూడా ఆయనకి మళ్ళీ రీల్లో చూపించి నేను ముందుకే వచ్చాను లోకానికి, నేను చనిపోతే ఈ మంచి శుక్రవారం రాకపోతే మీకు రక్షణ లేదు, నేను మిమ్మల్ని పుట్టించి నేను నిర్మించింది మిమ్మల్ని ఇంత చేసే నాకు సాతాను ఇలాగ చేస్తుంది కాబట్టి నాకు శత్రువుగా మిమ్మల్ని దొంగిలింది, మీ కొరకు నేను ప్రాణం పెట్టే మిమ్మల్ని మళ్ళీ రక్షించడానికి మీ రాజ్యాన్ని తీసుకెళ్ళడం కానీ ఇవన్నీ తెలుసుకున్నప్పుడు ఈయన కూడా పశ్చాత్తాపడి ఈయన కూడా రక్షణ పొందారు. ఆ గదిలోనే దుఃఖపడ్డారు. తర్వాత ఏటో ఇదంతా తెలిసి నాన్నగారిని వీళ్ళు నడిపించారు. ఆయన ఆధారంలో వాక్యం ద్వారా బలపడుతుంది అనమాట. ఇలా బలపడుతున్న టైంలోనూ మరి వివాహం వయసు వచ్చింది. ఆ బలపడుతున్న టైంలో మీటింగ్కి వెళ్ళారు కదా. ఆ మీటింగ్కి వెళ్ళినప్పుడు మరి బాప్తీసం తీస్తున్నారు కానీ రక్షణ లేకుండా బాప్తీసం తీస్తున్నారు. మరి వాక్యం ఏంటి ఉంది, రక్షణ పొందిన తర్వాత బాప్తీసం తీసుకోవాలి, పాప క్షమాపణ నిమిత్తం బాప్తీసం తీసుకోవాలి కాబట్టి మరి మనం మళ్ళీ బాప్తీసం తీసుకుందామని ఆ మీటింగ్ మళ్ళీ బాప్తీసం తీస్తున్నారు. బాప్తీసం తీసుకుంటే ఈ సంగతి మేసం తర్వాత తెలిసిపోయింది. మీరు అన్నీ కూడా ఇలాంటి పనులు చేస్తున్నారు, ఇక్కడ ఉండదు, దగ్గర గెట్ అవుట్ అన్నాడు. మీరు ఉండదు బొబ్బిల్లోని పంపించేస్తే మెత్తగారి పండుగ వెళ్ళిపోవడం అంటే. కానీ మళ్ళీ వెళ్ళిపోతాం, మన ఊరు వెళ్ళిపోతాం, ఆడు పండగే. కానీ ఈ ముగ్గురు మాత్రం ఒక మాట విండి వారు ప్రార్థన చేసుకుంటూ ఉండేవారు. వాళ్ళ మట్టుగా అనమాట ప్రార్థన చేసుకుంటూ ఉండేవారు. మొట్టమొదట మా పెద్ద ఆడపడుసు ఎక్కువ బలపడింది, ఆమె వీళ్ళందరినీ బలపరిచింది. అలా మా ఆయన బలపడ్డారు, నిలబడిపోయిన తర్వాత మరి ట్రైనింగ్ అవుతున్న టైంలో నాన్నగారితో పరిచయం ఏర్పడింది కదా. ఇక నువ్వు వివాహం చేయడం ప్రయత్నం చేస్తుంది తల్లి. ఇది చేస్తున్న టైంలో మరి ఈమె లోకానుసారమైన మనిషి కాబట్టి కట్నాలు కానుకలు ఆశపడి ఎవరెవరు సంబంధాలు తీసుకుంటే నేను అలా ఎవరిని రక్షించబడిన చేసుకుంటా అంటే అక్కడ మళ్ళీ తల్లి శత్రువు అయిపోయింది. ఈయనకి శత్రువు అయిపోయి ఇవన్నీ కూడా వాళ్ళ అమ్మ ఇష్ట ప్రకారం చేయడం వాక్యానుసారం పోతారని మరి ఎప్పుడు కూడా ఒక కొడుకైనా సరే చాలా కొడుకును కూడా హింస పెట్టింది, ఆవిడ బాధలు పెట్టింది. దేవుని నమ్ముకున్నారు, దేవుని వాక్య ప్రకారం పోతున్నారని. నువ్వు నమ్ముకున్నావు చాలదు, ఇంకెన్ని ఏంటి అని ఆవిడ తెలియదు. సత్యం ఆవిడ చెప్తూ ఉంటుంది, వాళ్ళకి అర్థమయ్యేది కాదు. మరి చాలా నలిగిపోయారు ఈయన నా భర్త. అయినప్పుడు కూడా సత్యాన్ని నిలబడ్డారనమాట. ట్రైనింగ్ ఉద్యోగం వచ్చింది. ట్రైనింగ్ అవుతున్న తర్వాత రక్షణ పొందిన తర్వాత ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం వచ్చినప్పుడు తల్లి బాధలు పెట్టింది. ఇలాగా ఇంకే ఉద్యోగం చేస్తున్న టైంలో ఇంకేంటి తెలిసిందా, మరి అందరూ కూడా ఇంట్లో ఉండే అటెండెన్స్ చేస్తున్నారు, జీతాలు నువ్వెందుకు వెళ్తావు అక్కడికి, కొండలు ఎక్కుతావు ఎన్ని ఎక్కుతావు వద్దు అనేది. అది దేవునికి నేను నమ్మకం ఉంటే దేవుడు నన్ను చూస్తున్నాడు, మనుషుల కొరకు అతను చేసింది
అదేంటి అన్నీ కూడా వాడికి కోపంగా ఉండేది మాట, చెప్పింది ఏది చేస్తుంది అన్నీ ఉండి ఇలా చేస్తున్నామంటే ఇప్పుడు వాక్యానుసారంగా పోతే మనం ఎలాగ లోకానికి శత్రువులు, మనం శత్రువులు అవుతాం. ఆ తల్లి అవని భర్త అవని భార్య అని ఎవరైనా సరే అలాగ తల్లి శత్రువు అయిపోయింది కొడుక్కి, అయిపోయి వాక్యం ప్రకారం జీవిస్తున్నారు. అలాగ ఉంటున్న టైంలో పెళ్లి చేస్తాను అప్పుడైనా లైన్లో పడతాడని వీడు ప్రయత్నాలు చేస్తుంది. సార్ దానికి కూడా ఒప్పుకోలేదు. నేను రక్షించబడిన పెట్టినే చేసుకుంటాను, నువ్వు చూసిన సంబంధం నాకు నేను న్యాయపాస్ కట్టినాను, అక్కడే కట్నాలు తీసుకుని అప్పుడు నాన్నగారికి అప్పచెప్పారన్నమాట. అయ్యా మరి మా అమ్మ ఇలా చేస్తుంది కాబట్టి నాకు మంచి విశ్వాసం చూడండి అని ఆయనకు అప్పచెప్తే నేను డాక్టర్ విక్టోరియా గారు నేను రక్షించబడి తర్బీదు పొందుతున్నాను. నాకు రోజు కూడా ప్రతి శనివారం కూడా హోల్ నైట్ ప్రేయర్ ఉండేది, రాత్రంతా ప్రార్థన. ప్రతి శనివారం కూడా శనివారం ప్రార్థన చేసామంటే శనివారం మధ్యాహ్నం నుంచి మేము ప్రిపేర్ అవ్వాలి. ప్రిపేర్ అయ్యి రాత్రి 6 గంటల నుంచి తెల్లవారి 6 గంటల వరకు ప్రార్థన. ప్రార్థన అంటే మేము ఇంకో మంచినీళ్ళు కూడా తాగకూడదు, అంత కఠిన ఉపవాసం చేసేవాళ్ళం. శనివారం మధ్యాహ్నం నుంచి మేము 6 గంటలకు స్వపరీక్ష చేసుకొని సిద్ధపడి 6 గంటలకు ప్రార్థన కూర్చునేవాళ్ళం. అప్పటికే ఒక 30 మంది యవనస్తుల్ని ఆమె మీటింగ్ లాగా తయారు చేసింది డాక్టర్ విక్టోరియా. అది కూడా మిషన్ హాస్పిటల్లో లోతర్ మిషన్ కాబట్టి ఈ దానికి కూడా డాక్టర్ అమ్మగారిని ఇరుకులో పెట్టారు చాలామంది. కానీ ఆవిడ అలా నిలబడింది, ప్రభువు మా కొరకు ఆవిడ అక్కడ ఉంచాడు. అలా ఉంటాడు టైంలోనూ ఆ ప్రార్థనలోనూ 6 నుంచి 9 గంటల వరకు పాటలు, 9 నుంచి 12 వరకు వాక్యం, 12 నుంచి 3 వరకు అందరూ కూడా ప్రార్థన చేయాలన్నమాట. ఆ ప్రార్థన 12:03 నుంచి 6 వరకు కనిపెట్టే అనుభవం. ఆ కనిపెట్టినప్పుడే ఎవరికి దర్శనాలు రావడం, ప్రభు స్వరం వినడం, తర్వాత ఇవన్నీ కూడా వస్తాయి. అలాంటి తరుణంలోనే పెళ్లి కాకముందే దేవుడు నా భర్త నాకు చూపించాడు. కనిపెట్టి ఆయన ఎవరో నాకు తెలియదు. నేను పరిగెట్టుకు వెళ్ళిపోతుంటే ఏమండేమో జోడు పడిపోయిందని జోడు తీసుకొచ్చిస్తున్నారు. అంటే జోడు అంటే ఏంటి? సిద్ధపరచు సమాధానం జోడు, సిద్ధ మనసు జోడు అంటే నన్ను సిద్ధపరచబోతున్నాను అనమాట. ఆయన అంటే మామూలుగా చెప్పుకుంటాం, హృదయం లేచి ఇలా నాకు ఇది వచ్చిందో చెప్తే వీళ్ళు నవ్వుకుంటున్నారు ఎవరు పెద్దలు. అంటే ఫలానా అతనే ఇలాగా నేను నాకు చెప్పలేదు కదా వాళ్ళు నవ్వుకున్నారు. అది అయిపోయింది. అలాగ అయిన తర్వాత మరి వీళ్ళు మాట్లాడుకుంటున్నారు కదా. మాట్లాడుకుంటే మరి నా భర్తకి తండ్రి లేడు కాబట్టి అది చిన్నాన్న, ఆ చిన్నాన్ని చూసిరామని పంపించారన్నమాట. నన్ను చూసిరామని పంపించారు. పంపించిన తర్వాత మరి నేను అప్పటికి బాగా ఫైర్ అనమాట, ఆత్మంగా మరి మంచి అనుభవంలో ఉన్నాను, విశ్వాసం పెరిగాను. మరి దేనికైనా సిద్ధం అన్నట్టుగా ఉండేది కాబట్టి కొండలైనా లోయలైనా ఏదైనా సరే చేసుకోండి. వచ్చారు. వచ్చిన తర్వాత చూశారు, ఇష్టపడ్డారు. నాకు ఇష్టమైంది, బాగా మంచి పిల్లమని రిపోర్ట్ చేశారు. చేసిన తర్వాత అప్పుడు ఆయన చూడడానికి వచ్చాడు నన్ను. నా భర్త ఏంటంటే చాలా కన్నెత్తి చూస్తే, స్త్రీని చూస్తే పాపం అంత కూడా మరి చూడకూడదు, అంత భయస్తాడు అనమాట ఆయన. అలాంటి భయ సంబంధంలో చూస్తూనే వచ్చినప్పుడు పెద్దలు వచ్చారు, నాన్నగారు వచ్చారు, పెద్దలు వచ్చారు. వస్తున్న సమయంలో నన్ను పాడమంటే బదులు ఆయన పాట పాడించారు. ఆయన పాట పాడారు. పాట పాడిన తర్వాత నేను చూస్తున్నాను కానీ ఆయన నన్ను చూడలేదు అసలు, కన్నెత్తి చూడలేదు. చూడకపోతే ఏంటి పెళ్లి కొడుకే తలదించుకున్నట్టు పెళ్లి కూతురే చూస్తుంది, ఇంత ధైర్యంగా చూస్తుంది. ఆ అబ్బాయి అసలు చూడలేదంటే పెళ్ళి అయిన తర్వాత మా అమ్మగారు అడిగారు, బాబు నా కూతురు చూడదు, గుడ్డుదైతే ఏం చేద్దాం అంటే, దేవుడు నాకు గుడ్డుదని ఎవడండి, దేవుడు మంచి శాస్త్రమైన ఇస్తాడు, మంచి భార్య నాకు ఇస్తాడు. ఆ విశ్వాసంలోనూ చూస్తే అప్పుడు అన్నారన్నమాట, దేవుడు నాకు గుడ్డుదని మంచి భార్య అని దేవుడు ఇచ్చాడు కదా, నాకు ఏం తెలుసు. నేను ఆయనకు అప్పచెప్పాను, నా సమస్య ఆయన తీర్చాడు. కాబట్టి ఎప్పుడు కూడా నువ్వు యథార్థంగా ప్రభువును హత్తుకున్నప్పుడు మరి యవన మనసు నీ మీద పూర్ణంగా, నీ మీద అనుకోని పూర్ణశాంతి గలవాన్ని చేస్తారన్నాడు. తర్వాత మరి శ్రేష్టమైన మేలైన ఆశీర్వాదంతో నింపుతా అన్నాడు. నేను ఆయన వాక్య ప్రకారం పోయినప్పుడు నాకేం తక్కువ చేస్తాడండి. అలాగే మేము మా వివాహం 1954లో జరిగిందండి. వివాహం అయిన తర్వాత మరి వచ్చాను, అత్తారింటికి వచ్చాను. మరి ఇద్దరం కూడా వాక్య ప్రకారం జీవిస్తున్నాం కదా.
మరి వీడి పెళ్ళి అయితే బాగుపడతాడు అనుకున్నా, మరి ఇది ఇంకా ఇలాగ అయిపోతున్నారు ఇద్దరు గారిని. ఆవిడకి మరి మనసులోను అందులో కట్నోడు తాలేదని మనసులో పెట్టుకుని చాలా హింసలు పెట్టింది, చాలా బాధలు పెట్టింది. ఎందుకంటే మరి 100 ఎకరాల భూస్వామి మాకు బియ్యం ఇచ్చేది కదా మా అత్తగారు. తర్వాత మేము కాపురానికి వెళ్తే ₹2 ఇచ్చింది మాకు, ₹2 కాపురం చేయమని. ఇలాగా ఎలా పోతారో చూస్తారని మా మీద ఆవిడ గురి పెట్టుకుని ఎగతగలగా చూస్తుంది అనమాట. ఇదే టైంలో ఆ రోజుల్లో గవర్నమెంట్ ఏం చేస్తుందంటే 6 మాసాలు జీతాలు ఇచ్చేది కాదు, జీతాలు ఇచ్చేది కాదు. ఆ జీతాలు అయిన టైంలో అనమాట మరి ఆ ఊర్లో టీచర్ కాబట్టి అయినా గౌరవించి కౌంట్లో వాళ్ళు ఏదో కిరాణా సామాన్ ఇస్తూ ఉండేవారు. కానీ మరి అలాగా మెయింటైన్ అవుతూ ఉండేవాళ్ళం. కానీ ప్రతి వారం కూడా బుధవారం గుమ్మలక్ష్మీపురంలో సంత అవుతుంది. మేము అక్కడికి 6 మైళ్ళ దూరంలో మొండెంకల్లో ఉన్నాం, అది ఒరిస్సా బోర్డర్లో ఉంది. అక్కడ నుంచి ప్రతి బుధవారం కూడా వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళేవారు అనమాట. మా అత్తగారి దగ్గరికి వెళ్ళి అక్కడ లెటర్స్ ఏం వస్తాం ఉత్తరాలు చదివి వాళ్ళ అమ్మకి చెప్పి అక్కడ నుంచి వచ్చేవారు. అలాగా ఇంట్లో ఏమి దినుసులు లేకపోతే పెట్టిదలతో పావలా దొరికిందండి. ఆ పావలా పట్టుకుని వెళ్ళి అమ్మ నాకు ఆవాలు జీలకర్ర ఇవి కావాలి కొనిపెట్టని వాళ్ళ అమ్మకి ఇస్తే ఆ పావలు ఇసురు కొట్టేసి నేను కొన్నానట్టుగా. కానీ ఆయన నిరాశపడలేదు. నిరాశపడిపోతే మొత్తానికి ఎలాగైతేనేమి మరి మా దేవుడు ఎలా మాట్లాడే వచ్చినోడికి మొత్తానికి అన్నీ ఎక్కువ కొనేసి ఉంచింది, అవి పట్టుకుని వచ్చింది. ఒకసారి ఆయన మరి నువ్వు వెళ్ళొద్దు, నేను నీకు క్యారేజ్ కట్టను అని అనేసింది. క్యారేజ్ కట్టనంటే మరి ఫోన్లో లేక కట్టకపోతే నేను వెళ్తాను, నేను దేవుని నమ్మకంగా చేయాలి ఉద్యోగం అని ఆయన వెళ్ళిపోయి పడుకుని పోతే ఆయన ఉదయం లేచిన తర్వాత క్యారేజ్ కట్టేసి ఉంచింది. అప్పుడు ఆయన అనుకున్నారన్నమాట, ఈ రోమ 8వ అధ్యాయం ఉంటుంది కదా, తన ఏకైక కుమారుని ఇచ్చిన దేవుడు ఆయనతో పాటు సమస్తం కూడా ఇస్తాడని నా ప్రభు ఇచ్చాడు కదా, నా ప్రభు నాకు ఏది అవసరం ఇస్తాడని ఆ క్యారేజ్ తీసుకెళ్ళారు అనమాట. అలాంటి హింసలు పెట్టింది మా అత్తగారు, మా ఆయనకి పెట్టింది, నాకు పెట్టింది. తర్వాత ధాన్యం ఉన్నా సరే ధాన్యం ఇచ్చేది ఇవ్వని టైంలోనూ మాకు మరి గవర్నమెంట్ ఏం చేసిందంటే భూములను తీసుకుంది. ఎలాగా అది ఏజెన్సీ ఏరియా కాబట్టి, అది గిరిజన ఏరియా కాబట్టి ఈ భూములు అలియే మీరు అన్నీ. కానీ మా మామగారు తెల్లే కురుపాం రాజు గారి దగ్గర కొన్నారు, ఆ పట్టాలు కూడా ఉన్నాయి. అయినా సరే తీసుకున్న భూములన్నీ భూములు పోయినా మాకు ట్రైనింగ్ ఉద్యోగాలు ఉన్నాయి కాబట్టి ఉద్యోగాలు చేసుకున్నాం. కానీ మా భాగాల కాళ్ళకి అది కూడా లేదు, ఏ ఆధారం కూడా లేదు. దేవుడు ఆ రైతుగా మా కుటుంబాన్ని దేవుడు మా మామగారు దీవెన, మా మామగారు ఆ రక్షణ పొందడం బట్టి ఆయన ఆశీర్వాదం కొడుకు వచ్చింది. ఆ కొడుకు ఆశీర్వాదం మాకు దేవుడు ఇచ్చాడనమాట. ఆ రకం నమ్మకం ఉండడం బట్టి మేము ఉద్యోగాలు చేసి బతుకుతాం. ఉద్యోగాలు చేస్తున్న టైంలోనూ మరి ధాన్యం మాకు లేవు కదా, మరి వీళ్ళు ఎలా బతుకుతారని తలాడించి వస్తుంది. కానీ దేవుడు గొప్పవాడు. దేవుడు ఎంత గొప్పవాడు అంటే తన బిడ్డల పక్షంగా ఉండి ఆయన ఎంత ఆశ్చర్యకారం చేసి తన బిడ్డల్ని సిగ్గుపడతాడు, తలగా నుంచి తగ్గడం తవగ్గా మంచడు. అలాగా ఒక షావుకారు ప్రతి నెల ధాన్యం ఆడిచి బియ్యం అమ్ముతాడు. ఆ రోజుల్లో బియ్యం బస్తా ₹140 బియ్యం బస్తా. ఆ షావుకారు మా ఇల్లు ఇదే మిల్లు అనమాట. ఆ షావుకారు మా ఇంటికి ముందు పెరట్లో చూస్తేనే మీ ఇంటికి ముందు రమ్మంటే వచ్చాడు ఆయన. మీరు మాకు ప్రతి నెల బియ్యం బస్తా వేస్తున్నారు ₹140, మరి నేను ఒకసారి కనపడపోతాను, మీరు నాకు ఒకసారి సంవత్సరం సరిపడే ధాన్యం నాకు ఇచ్చేస్తే ఆ నెలకి ₹140 కట్టేస్తానంటే ఆ మరుసటి రోజు నేను 30 బస్తాలు బండ్ల మీద పంపించేసాడు. నాకు పంట లేదు, ఎవరు చచ్చిపోతున్నారు, తినడానికి గింజలు ఇవ్వని అందరూ ఏడుస్తుంది. దేవుడు నాకు సమృద్ధిగాను 30 బస్తాలు ధాన్యం ఇంట్లో అలాగా మేటేసి ఉంచాము ధాన్యం బస్తాలు. ఇదే టైంలో మా అత్తగారు వచ్చింది మా ఇంటికి. వచ్చి కింద మీద చూస్తుందన్నమాట, వీరికి ఎక్కడి నుంచి వచ్చేది ధాన్యం అంటే. మరి దావిది కీర్తన ఉంది, యెహోవా మనకి తోడుగా లేని మనుషులు మనల్ని ప్రాణాలతోనే మింగేస్తారని వాక్యం ఉంది. ప్రభువు మా పక్షంగా ఉన్నాడు కాబట్టి మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు, లేకపోతే ఎప్పుడో మమ్మల్ని ఇచ్చేసేద్దరు. కానీ దేవుని గొప్ప కృప చూడండి, దేవుడు అంత సమృద్ధికి ఇచ్చాడు మాకు. మనుషులైతే మమ్మల్ని ఏదో చేయాలనుకుంటారు, కానీ దేవుడు మాత్రం ఆయన నమ్మదగిన దేవుడు. మా దేవుడు ఎంత గొప్పవాడు
ఇప్పుడని తెలుసుకోవాలని అప్పుడు అన్నాను మా అత్తగారితో. అంటే నోరెత్తలేదు, మాట్లాడలేదు, ఏం మాట్లాడలేదు. అయినా సరే ఇంకేదో రకంగా శ్రమ పెట్టాలని, ఎన్ని పెట్టినా సరే ఆవిడకి మరి సమృద్ధిగా ఎక్కువ కావాలని ఆవిడ కావాల్సినది సమకూర్చి పెట్టినా సరే అందరికి వీధెక్కేదో చెప్పేది అనమాట. ఎలాగా ఏం పెట్టలేదు, ఏం చేయట్లేదు అంటే అవి చూసిన వాళ్ళు అన్నారు, ఆవిడే ఒక టీచరు, మరి మా కోడలు అలా చేయట్లేదు, ఆవిడ అంత భయభక్తులతో మీకు అంత చేస్తుందంటే అలా చేస్తున్నావు మంచిది కాదు, నీ నోట్లో పుర్లు పడతాయని తిట్టేవారు ఆవిడని. అలా చేసేది. మరి ఒకసారి మేము మరి నన్ను ట్రాన్స్ఫర్ అయిపోతే మా ఆయనకి మా ఆయన అత్తగారి ఇంట్లో పెట్టేసి వెళ్ళారనమాట. వెళ్ళినప్పుడు మరి రోజు ఉదయం మాకు టీ తాగడం అలవాటు, మా చలిదాన్ని తినడం అలవాట్లేదు మాకు. అలా టైంలోనూ మరి ఆవులకి గడ్డి వేయలేదని, కుడిచి పెట్టలేదని, నాకు భయం ఏం చేయడం అలవాట్లేదు, నాకు చేయలేదని పాలు టీ చేసి పాలు ఇచ్చేది కదా టీ చేసుకోవడానికి. పిల్లలకైతే చలిదాన్ని పెట్టేసేదని. మరి నేను తాగలేక ఒకసారి పడిపోయాను. అప్పటికి నేను 8 మాసాలు గర్భవతిని. పడిపోతే వెంటనే మా పిల్లలు భయపడి పారిపోయి ఆడ మా బాగా ఇళ్ళకి వెళ్ళిపోయి మేము పడిపోయింది బాబు అంటే వాళ్ళందరూ పొలవమని వస్తే ఎందుకు మీరు అందరూ వస్తున్నారు, అది నటిస్తుంది అలాగా, మీరు వెళ్ళిపోండి రానియకుండా అందరిని పంపించేసి. అప్పటికి మా చిన్నమామ గారు లేరు, కురిపా వెళ్ళారు. ఆయన రాగానే మా చిన్నత్తగారు చెప్తే ఆయన వెంటనే వచ్చి ఏంటి ఇలాగ ఏంటి అయిందంటే వెంటనే నాకు జ్వరం వచ్చేసింది. వెంటనే డాక్టర్ని తెప్పించి ట్రీట్మెంట్ చేస్తున్నారు. వెంటనే కొడుక్కి ఫోన్ టెలిగ్రామ్ ఇచ్చారు, అర్జెంట్ రాను అని. వచ్చిన తర్వాత ఆ టైంలో నేను చనిపోవాల్సిన పరిస్థితి, దేవుడు కృప చేసి ఏటి అవ్వకుండా కాపాడి, అంటే ఈ దేవుని కృప నన్ను వెంటాడుతూనే ఉంది, మమ్మల్ని వెంటాడుతూనే ఉంది, మా కుటుంబాన్ని. ఆమె తెలుసుకోకుండా ఇంకా మమ్మల్ని హింస పెట్టడానికే చూస్తుంది. హింసల్లో కూడా మేము ఆయన వైపే చూసాం, ఇద్దరం కూడా కలిసి ప్రార్థన చేసేవాళ్ళం. మళ్ళీ వాళ్ళు ఏకాంతంగా ప్రార్థన చేస్తున్నాం. ఈ ప్రార్థనా జీవితం కూడా మమ్మల్ని ఎంతగానో కాపాడు. ఎందుకంటే విశ్వాసం కాబట్టి మేము అర్థం చేసుకున్నాం, మా మధ్య యేసయ్య ఉన్నాడు కాబట్టి మేము ప్రార్థన జీవితం కొనసాగాం కాబట్టి మేము కాపాడబడుతున్నాం. మన విశ్వాసమైనా సరే వాక్యం లేకుండా ప్రార్థన లేకుంటే ఆయన ఏమీ కూడా చేయలేడు. ఎందుకంటే మన ఆజ్ఞకు లోబడాలి. ఆయన మనం ప్రేమిస్తున్నామంటే ఆయన ఆజ్ఞకు లోబడేది. అలాగే లోబడి మేము చేశాం కాబట్టి ఈనాటికి కూడా దేవుడు మమ్మల్ని నన్ను ఈ స్థితిలో ఉంచి దీవించి కాపాడుతున్నానంటే నేను ఈ 90 సంవత్సరాలు సాక్ష్యం చెప్తానని అనుకోలేదు. ఈ అనుభవాలన్నీ నాకు ఇచ్చి ఇప్పుడు సాక్ష్యం, ఇప్పుడు ఒక చోట కదండి, ఈ అనుభవాలన్నీ ఇచ్చి దేవుడు మరి అక్కడ నుంచి మరి ఎన్నో గ్రామాలు తిప్పాడు. ఆ గ్రామాల్లో కూడా మేము కుటుంబ ప్రార్థన పిల్లలతో చేస్తుంటే పాటలు పాడుతుంటే అందరూ వచ్చి కూడుకునేవారు. అలా కూడుకుంటూ వాక్యం చెప్తే అలా ఎంతమంది విశ్వాసంలోకి వచ్చారు. అలాగే అక్కడక్కడ సంఘాలు కూడా కట్టబడ్డాయి. అలా 3 సంఘాలు కట్టాం. టెక్కలో సంఘం, మరి సవర్లు మధ్య సేవ చేసే సవర్లు దగ్గర ఒక సంఘం, మరి ఇంకో చోట కాపులు, అక్కడ ఇలా 3 సంఘాలు కట్టాం. మా జీవితంలో మా సేవ మరి అది అలా ఉండబోతు మాకు కలిగింది. మా ఆస్తి ఏంటంటే ఆ ఆత్మలు ఆ సంఘాలే దేవుడు మాకు ఇచ్చాడు. అది దాని ఎందు ఆనందిస్తుండే టైంలోనూ మాకు వైజాగ్ రావడం జరిగింది. వైజాగ్ వచ్చిన తర్వాత వైజాగ్లో కూడా మరి డిఎస్పి గారు కృపావరం గారు అని ఉండేవారు. ఆయన అమలాపురం అయింది. ఆయనకి 3 కొడుకులు. ఇందులోనూ నడుపు కొడుకు విజయ్ కుమార్ ఆయన పాస్టర్. ఆయన ఆ సంఘానికి మేము వెళ్తూ ఉండేవాళ్ళం. ఆ సంఘంలో కూడా దేవుడు మమ్మల్ని వాడుకొని స్త్రీల మధ్యనేమి మరి ఆయా సంఘాల్లో ఆయా ప్రాంతాల్లో సాక్ష్యం ఇవ్వడానికి దేవుడు వాడుకొని ఎన్నో చోట్ల సాక్ష్యంగా నిలబెట్టుకుని ఎన్నో ఆత్మలు రక్షించబడ్డానికి దేవుడు సహాయం చేశాడండి. ఈ రకంగా మా ఇద్దరి జీవితాల్లో కూడా మరి దేవుని కొరకు సాక్షులుగా ఉండి ఎన్నో ఆత్మల రక్షణ కొరకు మమ్మల్ని సాధన పనిముట్టుగా వాడుకున్నాడు. నాకు 80 కుమారుల సంతానం ఉండి 4 కుమారులు 4 కూతుళ్ళు అందరిని కూడా దేవుడు దీవించాడు. అందరూ రక్షించబడ్డారు. అందరూ కూడా మా కుమారులు కోడళ్ళేటి, మా ఇల్లుళ్ళేటి. అల్లుళ్ళు కాదండి, కొడుకులేళ్ళు. నాకు కోడళ్ళు అయితే కోడలు కదా, కూతుళ్ళే. మేమందరం ఒక కుటుంబం. మాదంతా కలుస్తామంటే పరలోక ఆనందం మాకంతా. మరి అందరికీ వాయిద్యాలు వాయించవచ్చు. మేము వాయిద్యాలు నేర్పించలేదు, వాళ్ళంతా వాళ్ళే నేర్చుకొని ఇప్పుడు అన్ని రకాల వాయిద్యాలు అందరూ వాయిస్తారు. ఆ వాయిద్యాలు వాయించుకుంటూ పాటలు పాడుకుంటూ దేవుల ఆనందం. మొత్తం మంది నాకు 18 మంది మనవళ్ళు, 18 మంది మనవాళ్ళు, మరి 10 మంది మునుమనవలు. మేమందరం కలిసిమెలిసి ఉంటాం.
ఆ ఐక్యత సమాధానం మాకు అనుగ్రహించాడు. పరలోక సంబంధమైన ఆనందం అంటే ఇదే అని మేము ఆనందిస్తూ ఉంటాం. మరి నా పెద్ద కొడుకు పంచాయతీరాజ్ ఇంజనీర్ ఏఈకి పనిచేసి అయినా చనిపోయాడు. అయినా నా పెద్ద కుమార్తె కూడా మరి భర్త అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ దాని సూపర్వైజర్ అతను. ఈమె హౌస్ వైఫే, కానీ ఆమె కూడా ఆరోగ్యమైన కానీ కరోనాలో ఆమె చనిపోయింది. పెద్ద కొడుకు పెద్ద కూతురు ప్రభు దగ్గర ఉన్నారు. ఇప్పుడు 3 కుమార్తెలు 3 కుమారులు ఉన్నారు. రెండో కుమారుడు నేవీ రిటైర్డ్, ఆయన కూడా ప్రభు సేవలో ఉన్నాడు, చేస్తున్నారు. తన భార్య తెలుగు పండిట్, జాబ్ చేస్తుంది. ప్రస్తుతం నర్సీపట్నం దగ్గర కొత్తకోట అనే ఊరిలో వాళ్ళు జాబ్ చేస్తున్నారు. తర్వాత రెండో కుమార్తె ఇప్పుడు 3వ అమ్మాయి ఢిల్లీలో ఉంటారు. ఆయన నేవీ కమాండర్, అయిన రిటైర్డ్. ఇప్పుడు కూర్చున్నారు కదండి ఇక్కడ ఆయన. తర్వాత 4వ కుమార్తె అల్లుడు ఆర్టీసీ డిపో మేనేజర్ అయిన ప్రస్తుతం రేపల్లో ఉన్నారు. ఆమె బీఈడి టీచరు ఆవిడే. ఆమెకి 2 కుమారులు, వాళ్ళు పెళ్ళిళ్ళు అయిపోయి నాకు అదే 18 మంది మనవలు అని చెప్తున్నాను నేను. 18 మనవలకి పెళ్ళిళ్ళు అయిపోయి ఇంకా 3 మిగిలిపోయారు. వాళ్ళ పెళ్ళి కూడా ప్రార్థన చేస్తున్నాం. చివరికి మీ అత్తగారు దేవుని నమ్ముకున్నారా మా అమ్మగారు? ఆవిడ అత్తగారు ఆఖరికి నేను రెండో ఆడపడుచు ఉంది కదండి ఆవిడే, ఆయన భర్త డాక్టర్ అయినా, డాక్టర్ అనంతపాల్ అని భక్సింగ్ గారి గ్రూప్ అయిన చాలా మంచి విశ్వాసి. అక్కడ ఉండిపోయింది వెళ్ళిపోయి. మరి వాళ్ళు ఆమె చుట్టకాల్చడం అలవాటు ఉంది. మరి ఈ అలవాట్లన్నీ కూడా మొత్తానికి తీసేసింది అక్కడ. మరి ఆఖరికి ఆవిడ రక్షించబడింది అంటారు, మరి తెలియదు మనకి. ప్రార్థన కూర్చునేది, మరి ప్రభువు నమ్ముకుని ఉంటుంది అనుకుంటున్నాను నేను. అక్కడే చనిపోయింది, వాళ్ళ జారీ చనిపోయింది ఆవిడ. 1996లో చనిపోయింది. కరోనా వచ్చిన టైంలోనూ అందరూ ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేస్తే నేను అన్కాన్షియస్ నాకు తెలియదు ఏమీను. ఆ అన్కాన్షియస్ టైంలోనూ నాకు ఏంటంటే దర్శనాలు ఎటు వస్తున్నాయి, నేను వెళ్ళిపోతున్నాను, ఎక్కడికి వెళ్ళిపోతున్నాను. అక్కడ దోతలు కనపడుతున్నారు, అందరూ కనపడుతున్నారు. నా కూతురు కనపడుతుంది, ఇలా నా బంధువులు అందరూ కనపడుతున్నారు. ఏంటి వీళ్ళందరూ ఇక్కడ ఉన్నారు, నేను ఇక్కడ ఇలా వెళ్ళిపోతున్నాను ఏంటి అనుకున్నాను. అలాగే ఎన్నిసార్లు నాకు అలా కనపడుతూనే ఉంది. కనపడుతూ ఉన్న టైంలోనూ సడన్గా మళ్ళీ ఏంటైందంటే నేను కాన్షియస్లోకి వచ్చేసినప్పటికి ఏంటి ఇలాగ వచ్చింది ఎంత అనుకునేవాడికి, అంటే నా ప్రాణం అక్కడికి వెళ్ళిపోయింది కాబోలు. వెళ్ళిపోయిన దేవుడు మళ్ళీ నాకు అందరి ప్రార్థనలు ఆలకించి నా ప్రాణాన్ని నాకు దేవుడు మళ్ళీ ఇప్పించాడు. మరి ఆయన చిత్తమేటో తెలియదు. యవనవసరాలు చనిపోవడం ఏంటి, ముసలిదాన్ని నేను ఇంక బతికొండడం ఏంటి, అంత డౌన్కి వెళ్ళిపోయి కూడా ఆయన చిత్త ప్రకారం మరి ఆయన ఉద్దేశం ఆయన మనం ప్రశ్నించలేము కదా, ఆయన చిత్తం అలా ఉంచాడు నన్ను. మరి వీళ్ళందరినీ నేను సజీవులను చూచి ప్రార్థనా ఫలితాలు చూసే భాగ్యం నాకు ఇచ్చాడు. పరలోకంలోంచి నా భర్త చూస్తున్నారు. ఇప్పుడు మేము వైజాగ్లో ఉన్నామండి. మరి ఇప్పుడు నాకు 90 సంవత్సరాలు. ఈ 91లో కూడా నాకు ఇంకా పాడాలని ఆశ ఉంటుంది. మరి స్వరం రాదు, అయినా సరే పాడుతూ ఉంటాను. ఆ గొంతు రాకపోయినా పాడుకుంటూ ఉంటాను. మీ అత్తగారు రక్షించబడ్డారమ్మా? మా అత్తగారు ఆఖరికండి మరి మా దగ్గర లేరు, మా దగ్గర ఉండనేస్తారు, వెళ్ళిపోయింది, కూతురు దగ్గరికి వెళ్ళిపోయింది. ఆస్తి అంతా పుట్టిన వెళ్ళిపోయింది ఆవిడ. మాకు నయాపైసా ఇవ్వలేదు. ఇవ్వకపోతే దేవుడు మమ్మల్ని విడిచిపెట్టేదండి. వాళ్ళందరికంటే హెచ్చు స్థానంలో మమ్మల్ని ఉంచాడు, మా బిడ్డలు ఉంచాడు. ఇప్పుడు వాళ్ళు చూస్తే వాళ్ళ కుటుంబాలు, ఇప్పుడు నా ఆడపడుచు బిడ్డలతో నాకు సంబంధం ఉంది. మరి వాళ్ళతో సంతోషంగానే ఉన్నాం. కానీ ఆవిడ ఏం చెప్పింది మా మీద చెప్పినవన్నీ కూడా అబద్ధాలని వాళ్ళు గ్రహించుకున్నారు. ఇప్పుడు మాతో సంతోషంగా ఉంటారు. మా అత్తగారు మామగారికి సంతానం లేక చాలా ఎందుకని ఇంత ఆస్తి ఉంది, ఈ ఆస్తి ఏం చేసుకోవాలి. ముగ్గురు పుట్టి చనిపోయారు, మగపిల్లలు. ఆ తర్వాత సంతానం లేదు. అందువల్ల ఎన్నో నోములు వ్రతాలు మరి తిరగడం దేవాలయాలు లేవు. ఆఖరికి ఒకరు చెప్పారు, రాయగడలో దేవత ఉంది, మినాజుల దేవత, ఆ దేవత దగ్గరికి వెళ్తే మీ సంతానం కలుగుతుంది అని చెప్తే మరి అక్కడ కూడా పరిగెట్టుకెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ మొక్కుకుంటే నా భర్త కడుపులో పడ్డాడని వాళ్ళు ఏం చేశారు, మినాజుల దేవత పేరు మిన్నారావు అని పేరు పెట్టారు. మిన్నారావు అని పేరు పెట్టి వచ్చిన తర్వాత పుట్టుతుత్తు తీసి మూట కట్టి పెద్ద బొగునిపెట్టి ఉంటుందండి. బొగునిపెట్టి లోపల మళ్ళీ బంగారం
రూపాయలు దాచే పుట్టు ఉంటుంది, దాంట్లో భద్రంగా ఈ మూట దాచారు. అది ఏం మూటమ్మా? పుట్టు తుత్తు మూట అంటే ఈ జుట్టు కొడుకు తుత్తు మరి మొక్కులు మళ్ళీ చెల్లించాలి కదా దేవతకి, ఆ చెల్లించాలని దాచి ఉంచారనమాట. ఒకసారి ఎందుకు ఆడుతూ పాడుతూ చూసినాడికి ఆ జుట్టు ఉంది, ఇంత భద్రంగా ఏంటి దాస్తే చూస్తుంది జుట్టు ఉంది. మళ్ళీ మూట కట్టి ఇది ఎందుకమ్మా అని అడిగితే, అమ్మ అది ముట్టకు పెట్టి అంటే ఏమి ఎందుకంట, ఆ దేవతకి ఇది ఇచ్చేది నీకు, ఇలా చంపేస్తాను నిన్ను అని అంటే, ఏ దేవత చంపేస్తా ఏదేదు నన్ను పుట్టించినప్పుడు యేసయ్య, ఏ దేవతని తీసుకెళ్ళి పెంట మీద పడేశారు. ఇంకా మా అత్తగారు భయం, చంపేస్తుంది. ఇదిగో ఇప్పుడు నాకు ఎన్ని సంవత్సరాలు ఎంత వయసు వచ్చింది, ఏ దేవత చంపేస్తుందను, నన్ను చంపింది ఏంటి అంటే, ఇప్పుడు అలాగా ఆ గుమ్మలక్ష్మీపురంలో కూడా వాడుకైపోయింది. పుట్టుతూ చంపేస్తుంది, ఎప్పుడైనా చచ్చిపోతుంటే, మొన్న ఆయనకి 80 సంవత్సరాల వయసు వచ్చిన వెళ్ళాం గుమ్మలక్ష్మీపురం. వెళ్ళి అందరికి సాక్ష్యం చెప్పాం. ఆనాడు చంపేస్తున్నా మిన్నారో, ఈనాడు ఇంకా బతికున్నాడు. ఆ మిన్నాడకి 80 పిల్లలు, 8 పిలకలు, 8 పిలకలు పెట్టి ఇంకా సంతానం ఇంతమంది అభివృద్ధి అయ్యారు. ఇవన్నీ మీరు మూర్ఖ నమ్మకాలు. ఇప్పుడు నేనే సజీవ సాక్షి, అక్కడ సాక్షి కూడా చెప్పడం జరిగింది. నా భర్త మరి ఏమీ లేదు, వ్యాధి లేదు, మంచి ఆరోగ్యంగా ఉండి మరి తన 88వ ఏట ప్రభు సంతికి చేర్చబడ్డారు. 1914వ సంవత్సరం డిసెంబర్ 10వ తారీఖుని. మరి ఆయన ఆయన చనిపోయి ఇప్పటికి 14 సంవత్సరాలు అవుతుంది అనుకుంటాను. కానీ అప్పటి నుంచి ఇంతవరకు కూడా దేవుడు నన్ను అనేక మరి పరిస్థితుల్లో కూడా వ్యాధి బాధల్లో నుంచి ఒడ్డెక్కించి సజీవులుగా ఉంచి ఈనాడు ఈ సాక్ష్యం చెప్పడానికి దేవుడు ఒక మంచి అవకాశం ఇచ్చి పంచుకునే కృపించాడు. మనం నమ్మదగిన దేవుడు మన యేసయ్య. ఆయన మనం నమ్మదగిన వాడు అయినప్పుడు కూడా నమ్మదగిన దేవుడుగా మన జీవితంలో ఆయన రుజువుపరుచుకున్నాడు. నా జీవితంలో అలాగే రుజువుపరుచుకున్నాడండి. మరి ఆయన పక్షపాతగా అందరి ఏళ్ళ కూడా ఆయన ఏకరీతికున్నాడు. మనము ఇప్పుడు మనం ఒక గ్లాస్ గ్లాస్తో నీళ్ళు ముంచితే గ్లాసులు వస్తాయి, బిందుతో ముంచితే బిందు నీళ్ళు. అలాగే మనం ఎంత విశ్వాసం కలిగి ఎంత లోతుగా ఆయనలోకి వెళ్తామో అంతగా మనల్ని అంతగా ఆయన దీవిస్తాడు, హెచ్చిస్తాడు. ఆయన మనం కనపరిస్తే మనల్ని ఆయన కనపరుస్తాడు. నన్ను కనపరచవా నేను కనపరుస్తున్నాడు. మా జీవితాల్లో మా యవ్వన కాలంలో కూడా ఇంతవరకు కూడా ఆయన కనపరచడానికే, ఆయన మహిమ కొరకే మేము జీవించాం. అలాగా ఆయన విడిచిపెట్టకుండా ఆయన మహిమార్థం అన్ని విషయాలు కూడా నన్ను తలగాను ఉంచాడు, నన్ను కనపరిచాడు. ఆయన కనపరచకపోతే ఈనాడు నేను ఈ సాక్షి నేను చెప్పలేను. ఈ సాక్షి చెప్పే కృప కూడా దేవుడు నాకు ఇచ్చాడు. నాకు ఈ అవకాశం ఇచ్చిన జోషి గారికి వందనాలు, విన్న ప్రేక్షకులందరికీ వందనాలు. దేవుని నామానికే మహిమ గంత ప్రభావాలు ఆరోపిస్తూ మాటలు ముగిస్తున్నానండి. అందరికీ వందనాలు. నా కోరిక నవజీవన రాగమాలిక, నవజీవన రాగమాలిక, ఇదే నా కోరిక, నా నవజీవన రాగమాలిక, ఇదే నా కోరిక, నవజీవన రాగమాలిక. యేసులాగా ఉండాలని, యేసుతోనే నడవాలని, యేసులాగా ఉండాలని, యేసుతోనే నడవాలని, నిలవాలని, గెలవాలని, నిలవాలని, గెలవాలని, యేసునందే ఆనందించాలని, యేసునందే ఆనందించాలని, ఇదే నా కోరిక, నవజీవన రాగమాలిక, ఇదే నా కోరిక.